దేవునికి నమ్మకంగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే, దేవునికి మంచిగా ఉండండి. అందరిలాగా అల్లరి చిల్లరగా ఉండకండి. వాళ్ళకి సినిమాలకి వీధులకి వెళ్ళి తిరగకండి. సినిమా పాటలకు రీల్స్ చేయకండి. అటు ఇటు డ్యాన్స్లు వేసుకుంటూ చదవండి బాగా. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇదే పని అయిపోయింది. చదువు పక్కన పెట్టారు. ఒక సినిమా పాట తీసుకోవడం, ఫోన్ ముందు ఆన్ చేయడం, వెనక్కి వచ్చి చేంజ్ చేయడం, స్టెప్లు వేయడం. దానివల్ల ఏంటి ప్రయోగం? నీ టాలెంట్ ఏదో చూపించుకోవాలనుకున్నావు. నీ టాలెంట్ ఇది కాదు. డ్యాన్స్లు వేసే టాలెంట్ కాదు. నీ అందాన్ని కనపరుచుకునే టాలెంట్ ఇది కాదు. టాలెంట్ అంటే నీ చదువు అనే టాలెంట్ చూపించుకోదు, నీ జ్ఞానం అనే టాలెంట్ చూపించు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది చాలా మందికి. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ మధ్య? ఎవరు లేరు. అందరికీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. మామూలుగా లేరు. చిన్నోడు లేరు, పెద్దోడు లేడు. ఒకప్పుడు నేను వాడడానికి వచ్చేటప్పుడు నా వయసు ఎంత అంటే చాలాది వచ్చింది. అంటే అప్పటికి వచ్చినాయి అనుకోండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాడాలంటే ఎప్పటి నుంచి వాడుతున్నారు? 5th క్లాస్ నుంచి మొదలెడుతున్నారు. అంత అవసరమా? దేవుని యందు ఆ భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు మంచి భక్తి కలిగి ఉంటే, దేవుడు గొప్ప జ్ఞానము దేవుడు మీకు దయచేయును గాక.